హాయ్ డార్లింగ్స్, ఎలా ఉన్నారు? వాట్సాప్. అసలు పాత ఈ ఛానల్ గ్యాప్ వచ్చింది, ఇంకా సిరీస్ కంప్లీట్ అవ్వలేదు హారర్ సజెషన్స్ది. అయినా సరే ఇప్పుడు ఈ వీడియో చేయకపోతే అన్యాయమే హారర్ సినిమాలకి. అలాంటి సినిమాయే చూశాను రీసెంట్లీ, అబ్సెషన్. మామూలుగా లేదు. ఇంకా డీటెయిల్గా వెళ్దాం. సో అసలు ఈ మూవీ డైరెక్టర్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్, జస్ట్ 26 year olds అంతే. ఇంకప్పుడు ఈ సినిమా తీసుకున్నారు వాళ్ళ సేవింగ్స్ అన్నీ పెట్టి. అంతే, వెంటనే స్టూడియోస్ అన్నీ పిచ్చి కొట్టుకున్నారు ఈ సినిమా కొనుక్కోవడానికి. అప్పుడు మన హారర్ సినిమాలకి పెద్ద పేరైన బ్లూమ్ హౌస్ వాళ్ళు కొనేసుకున్నారు 15 millionకి. అండ్ ఓటీటీలో చూసినా వేస్టే, మీరు థియేటర్లోనే చూడాలి. అండ్ కమింగ్ టు ద సినిమా, నెక్స్ట్ లెవెల్. ఇలాంటి హారర్ సినిమా ఈ మధ్యకాలంలో అయితే రాలేదు. అలాగని చెప్పి ఇది కాంజ్యూరింగ్ సినిమాలకు దెయ్యాలు వచ్చి మీద పడిపోవడాలు, లేకపోతే వచ్చి సీట్ల కింద ఎవరు వచ్చి రక్కీయడాలు, లేకపోతే పక్క నుంచి ఎవరు వచ్చి కరిసీయడాలు అలాంటివి ఉండవు. ప్యూర్ మీరు సినిమాకి కనెక్ట్ అవ్వాల్సిందే. ప్రతి ఒక్కడు సినిమాలో నేనే ఉన్నట్టు ఊహించుకున్నారా, మిమ్మల్ని దీనికన్నా మించి ఇంకేది భయపెట్టదు, ఇది నా గ్యారంటీ. చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, ప్రతి మనిషి ఏదో మనిషిని ఇష్టపడతాడు. మోస్ట్లీ బాయ్స్, మనం అందరికీ క్రష్లు ఉంటారు. మనకు అసలు దేకరు, మనకు అసలు పడలేని అమ్మాయిలు కొందరు ఉంటారు. అది మన అవుట్ ఆఫ్ అవర్ లీగ్, మనకి తెలుస్తుంది. అయినా సరే మనం ఫిక్స్ అయిపోతాం. మనం పిచ్చిగా ప్రేమించేసుకొని సినిమాలో పాటలు వస్తే వాళ్ళ గురించి చూసుకొని, అండ్ లిరిక్స్ అన్నీ మన కోసమే రాసినట్టు ఫీల్ అయిపోయి, అలాంటి బ్యాచ్ కొందరు ఉన్నాం కదా. అసలు మనలాంటి వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం చేసిందే ఫ్లేమ్స్ చేసుకుంటాం, చేసుకుంటాం. ఇమాజిన్ మనలాంటి వాడికి ఒక అవకాశం దొరికింది, ఒక కోరే అవకాశం. ఒక కోరితే అది నిజమవుద్దని కోరుకున్నాం, ఆ అమ్మాయి నాకు పడిపోవాలి అని. అలా కోరుకోంగా, అమ్మాయికి నేనే అందరికంటే ఎక్కువ ఇష్టం అవ్వాలని కోరేసుకున్నాం. ఇంకా అంతే. మామూలుగా దేవుడు మనకు వరం ఇస్తే ఎలాగుంటుంది, అంతా మనకెవరు కరెక్టు అవన్నీ చూసిస్తాడు. లైఫ్ లాంగ్ కలిసి హ్యాపీగా ఉంటాం లేదా అని. అదే దెయ్యం వరం ఇస్తే భూతం ఇదే జరుగుద్ది. ఆ అమ్మాయి కదా, ఇంకా ఏ విధంగా మనోడికి అటాచ్ అవుద్దంటే, జీవితంలో ఎవరికైనా క్రష్ ఉంటే పొరపాటును కూడా కోరుకోడు. ఆ విధంగా అవకాశం దొరికిన అలా ఉంటుంది సినిమా. ఇంకా కొన్ని సీన్లు ఉంటాయి, మీరు ట్రైలర్లో చూసిన సీన్ నిజం చెప్తున్నా, థియేటర్లో ప్యాక్ అయిపోతారు మీరు. అస్సలు ప్రతి సీను అసలు గ్యాప్ ఉండదు. అబ్బా ఏంటబ్బా ఇది మామూలుగా వెళ్తుంది, ఒక సీన్ అయినా బోర్ కొడుతుందా, నేను సెల్ ఫోన్లోకి వెళ్తాను, ఛాన్సే లేదు. అసలు అమ్మాయి ఏం చేస్తుందని ఎవ్రీ సెకండ్ ఆలోచిస్తారు. అండ్ మంచి సౌండ్ ఉన్న థియేటర్ అయితే నిజం చెప్తున్నా, మీ వెన్నులో నుంచి షివర్ మీ హెడ్ బ్యాక్ సైడ్ దాకా వెళ్తుంది. గూస్ బంప్స్ జస్ట్ ఇంటికి రావు, మొత్తం మీ సెండింగ్ ఏ చిల్ డౌన్ ది స్పైన్ అని ఇంగ్లీష్లో వర్డ్ ఉంటుంది. మీ వెన్నులో నుంచి మీ తల చివరి దాకా వెళ్తుంది షివర్. అలా ఉంటుంది కొన్ని సీన్లకి అయితే. ఆ సౌండ్, అమ్మాయి ఇంకా ఇండే నవరెట్ అమ్మాయి పేరు, ఇంకా అమ్మాయి యాక్టింగ్ ఉంది నెక్స్ట్ లెవెల్. ఇంకా మీరు అది చాలా రేర్ ఇంత మంచి యాక్టింగ్ చూడడం. లిటరల్ షీ ఈజ్ బోర్న్ ఫర్ దిస్ క్యారెక్టర్. ఇంకా అమ్మాయి యాక్టింగ్ కోసం మీరు ఆస్కార్ ఇచ్చినా తక్కువే, ఆ రేంజ్లో చేసింది. మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. హారర్ ఫ్యాన్స్ మిస్ అయ్యారంటే మాత్రం మీ లైఫ్లో దీనికంటే పెద్ద రిగ్రెట్ ఇంకో 5 yearsలో ఇంకేది ఉండదు. అంత మంచి సినిమా. ఈ మధ్యకాలంలో అసలు హారర్ సినిమాలే లేవు. ఎందుకంటే బేసిక్లీ హారర్ సినిమాలు ఈ మధ్యన వేస్ట్ అయిపోతున్నాయి. ఎందుకంటే మనందరికీ తెలుసు దెయ్యం ఏం చేస్తుంది. ఈ సీన్లో దెయ్యం సీన్ వస్తుంది, ఇప్పుడు ఆ సీన్లో ఖచ్చితంగా ఏదో జరుగుద్ది. ఇప్పుడు ఈయన పట్టుకుంటుంది, సైలెంట్ అయిపోతుంది సినిమా. సడన్గా ఎవడో వచ్చి స్క్రీన్ మీద అరుస్తాడని తెలుసు మనకి. ఇక్కడ అలా కాదు, లిటరల్లీ మనకు తెలియదు నెక్స్ట్ సీన్ ఏం జరుగుద్దో. ఏ సీన్లో అమ్మాయి ఎలా ప్రవర్తిస్తుందో ఆ హీరో కానీ, మీకు కానీ, నాకు కానీ ఎవరికి తెలీదు, డైరెక్టర్ తప్ప. అందుకు ఎవ్రీ సీన్ ఒక మాస్టర్ పీస్. భలే తీసాడు. ఇంకా మీరు భయపడకపోతే కమెంట్ సెక్షన్లో నన్ను తిట్టండి, ఓకే? ఆ సిరీస్ అయితే ఇంక కంప్లీట్ చేస్తాను. నైస్ కుమ్మేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.